దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చిరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. బైబిల్ని ఒక క్రమములో మనము ధ్యానం చేయడానికి వెళ్తున్నాం. పరిశుద్ధ లేఖనాలు ఒక క్రమములో వాటిని ధ్యానం చేస్తూ అందరికీ సులువుగా అర్థమయ్యేటువంటి రీతిలో ఈ బైబిల్ని చదివేటప్పుడు ఎవరికి కూడా ఎటువంటి కష్టం లేకుండా రహస్యముగా ఉన్నటువంటి లేక మరుగు చేయబడినటువంటి మాటలు లేదు చదివినా కూడా అర్థము కానటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. వాటిని మనం ఎలా తెలుసుకోవాలి? అదృశ్యుడైనటువంటి దేవుడు దృశ్యమైనటువంటి లోకాన్ని కలుగజేసి మరలా అదృశ్యుడైపోయాడు. అయితే మానవాళి కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచాన్ని, మానవుడిని, ఈ శక్తులను మాత్రమే నమ్ముతుంది, దేవుణ్ణి నమ్మటం లేదు. దేవుణ్ణి నమ్మేవారు కొంతమంది ఉంటే దేవుణ్ణి నమ్మని వారు చాలామంది ఉన్నారు. ఈ నమ్మే వారిలో కూడా ఆయనను కలిగిన వారు, ఆయనను పొందుకున్న వారు చాలా తక్కువ మంది. మనము ఆ ప్రభువుని గ్రహించుకొని ఆయన వద్దకు నడిపించబడ్డాము కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ధన్యతలలో గొప్ప గొప్ప ధన్యతలలో ఒక ధన్యత ఆ దేవుణ్ణి తెలుసుకోవటం, ఆ దేవుణ్ణి ఎరగటం, ఆ దేవుణ్ణి కలిగి ఉండటం. అది దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనం ధన్యులయ్యాం. ఆయన గురించి ఎంతోమంది ఎతుకుతూ ఉంటారు, కాకపోతే ఆయన దొరకడు. ప్రజలకు కొంత మట్టుకు విశ్వాసం ఏమిటి అని అంటే, దేవుడు ప్రేమామయుడు, అందరినీ క్షమించేవాడు, అందరినీ కనికరించేవాడు. పాపములు ఎక్కువైనప్పుడు కడుగుకొని వస్తే సరిపోతుంది, లేదా పాపమును కప్పిపెట్టడానికి లేక క్యాన్సిల్ చేయడానికి ఒక పుణ్యకార్యం చేస్తే బాగుంటుంది అని విశ్వసించేవారు కోటాను కోట్ల మంది ఉన్నారు. ఒక పుణ్యకార్యం అని అంటే, ఒక ఆయన ఒక బ్యాంకును దోచుకున్నాడు, అది ఒక పాపము. దోచుకునేటప్పుడు దేవుడితో చెప్పాడు, నీకు తెలుసు కదా నా బాధ ఏమిటో, నీకు తెలుసు కదా నా అవసరం ఏమిటో, ఈ డబ్బు నాకు చాలా అవసరం, బ్యాంకులో చాలా డబ్బు ఉన్నది, నేను కొంత దోచుకున్నంత మాత్రాన బ్యాంకు మూతపడదు, కాబట్టి నేను దొంగతనంకు వెళ్తున్నాను, నాకు నువ్వు సహాయముగా ఉండి నేను పట్టబడకుండా నాకు ధనము దొరికే విధముగా చెయ్యి. ఆ తర్వాత నేను వచ్చి నీకు కొబ్బరికాయ కొడతానో, లేకుంటే నీకు వచ్చి నేను ఏదన్నా ప్రసాదం అర్పిస్తానో, లేదా నేను ఇంకేదన్నా పుణ్యకార్యం చేస్తానో, పేదవారికి సహాయం చేస్తాను అని ఒక పాపం చేసి ఆ పాపమును, ఆ లోపల ఉన్నటువంటి దోషమును కడుగుకోవడానికి ఎవరో భిక్షకులకు కొంచెం ఏదో పెట్టేసి, పేదవారికి కొంచెం ఏదో దాని నుంచి దానం చేసి, నేను 1,00,000 రూపాయలు పొందుకున్నాను కాబట్టి ఇదిగో ఒక 10 రూపాయలు నేను ఖర్చు పెడుతున్నాను. ఆ దోషం ఇంకా తగ్గకపోయినట్లయితే ఎక్కడన్నా వెళ్ళి నదిలోకి మునిగి వెళ్ళి నా పాపాన్ని నేను కడుక్కుంటున్నాను, నేను ఆ రోజు అత్యవసర పరిస్థితుల్లో చేశాను, నీకు తెలుసు అని చెప్పేసి ఆ దేవుడితో చెప్తూ ఉంటారు. ఇంకా దోషం పోలేదు, ఇంకా రకరకాల దోషాలు ఉన్నాయి అనుకున్నట్లయితే మరి 12 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి మునిగి వారు పాపం మాత్రమే కడుక్కుంటున్నారు, కానీ ఆ దేవుణ్ణి కనుగొనడానికి వెళ్ళడం లేదు. సో మనకు ఇతరులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, మనము పాపములను కడుగుకొని ఆ పాపము ద్వారానే ఆ దేవుడి దగ్గరికి వచ్చి, ఇందు నిమిత్తము నేను పాపం చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించు, నాకు తెలియక నేను చేశాను, ఇక మీదట చెయ్యను అని ఆ మీదట నుంచి ఆయనను గ్రహించడానికి, ఆయనను కలిగి ఉండడానికి, ఆ దేవుణ్ణి పొందుకోవడానికి, ఆ దేవునితోటి సంబంధము కలిగి ఆ దేవుడు నేను ఒకటిగా ఉన్నాము అనేటువంటి భావనలో, భక్తిలో కావచ్చు, విశ్వాసములో కావచ్చు, మంచితనంలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, కనికరములో, దయలో, క్షమలో కావచ్చు, ఇంకా ఓర్పు సహనంలో కావచ్చు, దేవుని యొక్క పోలికలను ధరించుకొని
ముందుకు కొనసాగుతున్నటువంటి క్రైస్తవ ప్రపంచము ధన్యమైనటువంటి ప్రపంచము. ఎందుకంటే కేవలం పాపములు కడగబడడం మాత్రమే కాక ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ రక్షకుడైనటువంటి దేవుడు, ఆత్మ అయినటువంటి త్రియేక దేవుడు మనకు దొరికి ఉన్నాడు. కాబట్టి లోకాన్ని కలుగు చేసినప్పుడు దేవుడు మనిషిని విశ్వాసం మీద విడిచిపెట్టేసి వెళ్ళాడు. చూచి నమ్మిన వాడికంటే చూడకుండా విశ్వసించిన వాడు ధన్యుడు అని చెప్పేసి, నేను ఎవరైతే అవసరమో, ఎవరికైతే నేను అవసరం అనుకుంటారో వారు నన్ను వెతుకుతారు. నేను వెళ్ళి అందరికీ నన్ను నేను కనపరుచుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎవరికైతే నా అవసరత ఉన్నదో వారికి మాత్రమే నేను దొరుకుతాను. ఎవరికైతే నేను అవసరం లేదో వారికి నేను వెళ్ళి కనిపించినా కూడా దేవుడు అనే భావన వారిలో పుట్టదు. ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన కార్యము చేయగలవాడు, ఆయన ఉపాయము చేయగలవాడు, ఆయన సంరక్షించగలిగిన వాడు, ఆయన స్వస్థపరచగలిగిన వాడు, ఆయన జీవము దయచేయగల దేవుడు అని ఎవరు గ్రహించగలరంటే ఎవరైతే వాటి కొరకు వెతుకుతారో వారే గ్రహిస్తారు. వాటిని వెతకని వారు గ్రహించలేరు. అందుకనే లోకములో ఉన్న వారందరూ కూడా ధనమును వెతుక్కుంటూ వెళ్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, నీ ధనం ఎక్కడో నీ మనస్సు కూడా అక్కడనే ఉన్నదని చెప్పేసి, ధనవంతుల పరలోక రాజ్యంలో ప్రవేశించుట దానికంటే సులభమైనటువంటి ఒక కార్యము సూది బెజ్జములో నుండి వంట ప్రవేశించుట అని చెప్పేశాడు ఆయన. సో మీ ధనము మీద మీ యొక్క మనస్సును పెట్టుకొనక వాటిని త్యాగం చేసి మీ మనస్సును దేవుడి మీదకి తీసుకొని రండి అని ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు ఆ మనస్సును ఎలాగో ఆ శరీరం నుంచి వేరు చేయడము, ఆ ధనము మీద నుంచి వేరు చేయడము, ఆస్తిపాస్తుల మీద నుంచి వేరు చేయటము, కుటుంబం మీద నుండి వేరు చేయటము, మనకు ఇష్టమైన వాటి మీద నుండి వేరు ఎలాగ చేయాలి మనకు ప్రభువు నేర్పించాడు. అందుకని చెప్పిన మాట, ఎవరైనాను నాకంటే ఎక్కువగా తల్లిదండ్రులనైనను, కట్టుకున్న వారినైనను, కన్నవారినైనను, తోబుట్టులనైనను ఎవరినైనా ప్రేమించినడలా వారు నా రాజ్యమునకు పాత్రులు కారు అని చెప్పేసి అంటున్నాడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుని నీవు ఆరాధించవలను అని చెప్పినప్పుడు పేతురు అంటున్నాడు, అన్ని విడిచిపెట్టి వచ్చేసామో మరి మాకేమిటి అని అంటే, ఇహమందు 100 రెట్లు కలుగును, పరమందు కూడా 100 రెట్లు మీకు కలుగును అని చెప్పేసి ఒక వాగ్దానం ప్రభు చేస్తూ ఉన్నాడు. సో అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి మనము కనుగొన్నాం కాబట్టి ఆ ప్రభు మనతో చెప్పినటువంటి మాట, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు. మీరు భూదిగంతములకు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటిస్తారు. ఎప్పుడు అనంటే పరిశుద్ధాత్ముని పొందుకున్నప్పుడు జరుగుతుంది అని చెప్పారు. సో త్రిత్వమైనటువంటి దేవుణ్ణి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. త్రిత్వమైనటువంటి ఒక అంశము ఈ ప్రపంచానికి, క్రైస్తవ ప్రపంచానికి కూడా చాలా కఠినమైనటువంటి ఒక విషయం అది. ఎందుకంటే మనము ఏక దేవుడు అని నమ్ముకున్నాము. ఆ ఏక దేవుడిని ఆ త్రిత్వములోకి తీసుకొని వస్తున్నప్పుడు ఆ తండ్రి, ఆ కుమార, ఆ పరిశుద్ధాత్మ గురించి పరిచయం చేస్తూ ఉండగా అనేక మంది చెప్పే మాట, ఆ తండ్రియే భూలోకములకి కుమారుడుగా వచ్చి ఆ కుమారుడే మరల పరలోకానికి వెళ్ళి పరలోకం నుండి భూలోకంలోకి పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు అని తెలియపరుస్తున్నారు. ఇది తప్పు సంబోధన, ఇది తప్పు వివరణ. ఎందుకనంటే తండ్రి అయిన దేవుడు తన స్థానంలో ఉన్నాడు, కుమారుడైనటువంటి దేవుడు తన స్థానంలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు కూడా తన స్థానంలో ఉన్నాడు. ఒకవేళ సెలవు వేయబడినప్పుడు ఆ కుమారుడే ఆ తండ్రి, ఆ కుమారుడే ఆ పరిశుద్ధాత్ముడైనట్లయితే, తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను అనే మాట కూడా అది అబద్ధమవుతుంది. అర్థం లేనటువంటి, అనగా క్రీస్తు యేసు తన నోటితోటి చెప్పిన ప్రతి మాట కూడా వ్యతిరేకమవుతుంది. నేను నా తండ్రి దగ్గర నుంచి వచ్చానంటాడు, నేనును నా తండ్రి ఏకమై ఉన్నామంటారు. తండ్రి దగ్గర మిమ్మల్ని తీసుకొని వెళ్తానంటున్నాడు. ఆ పరలోకంలో ఉన్న మా తండ్రి అని చెప్పి ఆయనకు సంబోధన చేసి మీరు ప్రార్థన చేయడం చెప్తున్నప్పుడు, భూలోకంలో ఉన్నటువంటి క్రీస్తు, శరీరంలో ఉన్న క్రీస్తు, ఆయన తాను ఆ తండ్రి వద్దకు అందరినీ నడిపిస్తున్నాడు.
ఆ తరువాత తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళి కూర్చొని పరిశుద్ధాత్ముణ్ణి అక్కడ నుండి భూలోకంలోనికి ప్రభు అయినటువంటి క్రీస్తు పంపిస్తున్నాడు. నేను వెళ్ళి మీ దగ్గర ఉండడానికి నా తండ్రిని వేడుకుంటానని చెప్పాడు. నేను వెళ్ళి మీ దగ్గర ఎల్లప్పుడూ మీతో పాటు ఉండడానికి ఆ ఆదరణకర్తను నేను పంపించడానికి నేను వెళ్ళి నా తండ్రిని వేడుకుంటాను అని చెప్పినప్పుడు ఈ త్రిత్వములో సమైక్యము ఉండగా ఈ సమైక్యతలో ఒక గౌరవము, ఒక ప్రేమ, ఒక ఆదరణ కూడా ఆ దేవుడు చూపిస్తున్నాడు. వారు ఒకరినొకరు గౌరవించుకున్నట్లుగా చూపిస్తున్నారు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాకుండా, అయినా కూడా త్రిత్వమైనటువంటి దేవుడు ఆ తండ్రికి సమమైనటువంటి మహిమ, కుమారునికి కూడా సమమైనటువంటి మహిమ, పరిశుద్ధాత్మునికి కూడా సమమైనటువంటి మహిమను కలుగ చేస్తూ త్రియేక దేవుడు అని చేశాడు. మేము ఏకముగా ఉన్నటువంటి, ఏకత్వములో ఉన్నటువంటి, ఏక స్వరముతో పలకగలిగినటువంటి దేవుళ్ళు కాక దేవుడు అని ఆయన చెప్తూ ఉన్నాడు. సో ఈ దేవుడు గురించి అనేక మంది వాద వివాదంలోకి వెళ్తూ ఉండగా చాలామంది ఈ వాదం చెప్తూ త్రిత్వమైనటువంటి దేవుడు చెప్పినట్లయితే మనము కూడా హైందవ మతంలాగా మారిపోతాము. ఎందుకంటే హైందవ మతములో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. ఏక దేవుడు, బహుదేవుళ్ళు అనేటువంటి ఒక వాటకు వచ్చినప్పుడు సో ఆ కంపారిజన్లకు వెళ్ళి వారు మారిపోతూ ఉంటారు. సరే, మన విషయం ఏమిటి అనగా బైబిల్ని మనము సరళముగా అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క అధ్యాయము తీసుకొని ఈ వాక్యం వింటూ ఉండగా అందరూ కూడా దాన్ని సులువుగా తెలుసుకొని ఈ వాక్యము వింటూ ఆ బైబిల్ ప్రక్కన పెట్టుకొని చదువుతున్నప్పుడు ఆ బైబిల్లో ఉన్నటువంటి మర్మములు, అందులో ఉన్నటువంటి రహస్యములన్నీ కూడా చాలా సులువుగా అర్థమవుతాయి. కనుక మర్మముగా ఉన్నటువంటి మొదటి అధ్యాయమైనటువంటి మొదటి పుస్తకమైనటువంటి ఆ ఆది కాండములకు మనం వెళ్తున్నాము. దాని మొదటి అధ్యాయంలోకి వెళ్ళి కొన్ని మర్మాలను ఇక్కడ మనం చూడబోతున్నాం. ఇందులో సృష్టి కథ, ఈ సృష్టి కథను చూపిస్తున్నప్పుడు సహజంగా చిన్నపిల్లలకు సండే స్కూల్ నుంచి నేర్పించేటువంటిది మొదటి కథ ఏమిటనగా సృష్టి కథ నేర్పిస్తూ ఉంటారు. 6 దినములు దేవుడు సృష్టిని సృజించిన వాడై 7వ దినమున ఆయన తన పని నుండి విశ్రమించాడు. అక్కడ వరకు చూపిస్తూ ఉంటారు. శూన్యములో నుండి సమస్తమును కలుగ చేశాడు అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. అయితే ఈ శూన్యములో సమస్తము రాకముందుగా ఆ త్రిత్వము ఇక్కడికి ఎలాగొచ్చిందో అది చూడబోతున్నాం. శూన్యములో నుండి సమస్తము రాకముందుగా ఆ త్రిత్వము ఎక్కడి నుంచి వచ్చింది చూడాలి అని అంటే మొదటిగా మనం చూడవలసింది ఏమిటంటే మొదటి భాగమైనటువంటి మొదటి వచనం చూస్తే ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును ఆయన సృజించాడు అని చెప్తున్నాడు. ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించాడు. ఇది సమ్మరీ అన్నమాట. దేనికి సమ్మరీ అంటే ఇది ఆయన సృజించినటువంటి 6 రోజుల సృష్టికి ఆ సమ్మరీ ఏమనగా ఆది యందు అనగా ఆరంభములోనే దేవుడు భూమిని అనగా భూమిలో ఉన్నటువంటి సమస్తమును అని అర్థము, ఆకాశమును అనగా ఆకాశములో ఉన్నటువంటి సమస్తము అని అర్థము. ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించాడు అని చూపిస్తున్నాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని చూపిస్తూ ఉండగా భూమిలో అనేకమైనవి ఆ భూమిలో అనేకమైనవి ఆకాశములో అనేకమైన వాటిని చూస్తున్నప్పుడు భూమిలో మొదటిగా చూస్తే ఈ చెట్లు కనిపిస్తున్నాయి, మొక్కలు కనిపిస్తున్నాయి. భూమిలో ఆ మొదటిగా దానితో పాటు చూస్తున్నప్పుడు ఆకాశములో ఎగిరేటువంటి పక్షులు కనిపిస్తున్నాయి. ఈ భూమిలో తర్వాత చూస్తున్నప్పుడు ఆ భూమి మీద ఉన్నటువంటి పక్షులు కనిపిస్తున్నాయి. దానితో పాటుగా ప్రాకుచున్నటువంటి లేక కాళ్ళ మీద నడుస్తున్నటువంటి జంతువులు, పశువులు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కనిపించేది ఎవరు అనంటే మానవుడు.
ఈ మానవుడు. సో దీన్ని చూసినప్పుడు ఇది ఒక్కొక్క జాతిగా మనకు కనిపిస్తుంది. ఏమి జాతి అది? మొక్కల జాతి ఒకటి ఉన్నది, వన్య జాతి అనొచ్చు దానిని. తర్వాత పక్షి జాతి ఒకటి ఉన్నది, ఆ తర్వాత పశువు జాతి ఒకటి ఉన్నది. దానితో పాటుగా ఏమంటారు, సముద్రంలో ఉన్నటువంటి ఆ జలములో ఉన్నటువంటి ఒక జాతి ఉండగా దానితో పాటు కలిగినటువంటి మరొక జాతి ఏమిటంటే మానవ జాతి. ఈ మానవ జాతి వీటిని దేవుడు కలుగు చేశాడు. ఇది భూమి మీద కనిపిస్తున్నటువంటిది. మరి భూమి మీద ఇంత మాత్రమే కనిపిస్తుందా అంటే, భూమి కొరకు అవసరమైనటువంటి ఆకాశములు ఉన్న వాటిని దేవుడు కలుగు చేశాడు. ఆకాశంలో ఏమి ఉన్నదంటే, ఆకాశంలో ఒక విశాలం ఉన్నది. ఆకాశంలో ఏమి ఉన్నదంటే, ఆకాశంలో జ్యోతులు ఉన్నాయి. ఈ జ్యోతులలో పెద్ద జ్యోతి ఒకటి సూర్యుడుగాను, చిన్న జ్యోతి ఒకటి చంద్రుడుగాను, ఆ తరువాత నక్షత్రములు మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయి. ఈ ఆకాశంలో ఉన్నవి, ఈ భూమిలో ఉన్నవి ఇద్దరు ఒకరికొకరు కలిగి ఉన్నారు. భూమి ఒక్కటే ఉండి ఆకాశం లేకపోయినట్లయితే భూమికి జీవం లేదు. అలాగుననే ఆకాశం ఒక్కటే ఉండి భూమి లేకపోయినట్లయితే ఆకాశానికి కూడా జీవం లేదు. ఆకాశానికి జీవం ఉన్నది, ఆకాశంలో జీవం ఉన్నది. భూమికి జీవం ఉన్నది, భూమిలో జీవం ఉన్నది. ఒకవేళ భూమికి జీవము తగ్గిపోయినట్లయితే ఈ భూమి నాశనం అయిపోతుంది. ఒకవేళ భూమి నాశనం అయిపోతే భూలోకములో ఉన్నటువంటి సమస్తము కూడా నాశనం అయిపోతుంది. మనమందరము కూడా నాశనం అయిపోతాం. మనము సజీవముగా ఉన్నాము, మనము ఆరోగ్యంగా ఉన్నాము, మనము క్షేమముగా ఉన్నాము అంటే అర్థం ఏమిటనంటే, ఈ భూమి మీద ఇంకనూ జీవము ఉన్నది అని అర్థము. ఈ భూమి మీద ఇంకనూ కూడా జీవము కలిగి ఉన్నది. సరే, మొదటి 2 వచనాల్ని మనం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇప్పుడు నేను ఒక మనిషినైతే నా ఆత్మ ఒకటి ఉన్నది. మనమందరూ రోజు వాడుతూ ఉంటాం కదా ఈ పదాన్ని. నా మనస్సు ఒప్పుకోవటం లేదంటాం. నా మనస్సు ఒప్పుకోవట్లేదంటే నేను ఒప్పుకున్నాను కానీ నా మనస్సు ఒప్పుకోవటం లేదు. నాకంటూ ఒక ఆత్మ ఉన్నది. ఒక మనిషిగా నేను చెప్తున్న మాట, నా ఆత్మ దానిని అంగీకరించటం లేదు. నా మనస్సు వేరుగున్నది, అది ఆ విషయాన్ని అంగీకరించటం లేదు. నేను వ్యక్తిగా ఒకటిగా కనిపిస్తున్నాను. అక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే దేవుడు కనిపిస్తూ ఆయన ఆత్మ కనిపిస్తున్నది. అక్కడ దేవుడు కనిపిస్తూ, దేవుడితో పాటు ఎవరు కనిపిస్తున్నారంటే ఆయన ఆత్మ కనిపిస్తున్నాడు అక్కడ. సో భూమి ఆ కాలంలో ఎలాగున్నది అనంటే, అది శూన్యముగా ఉన్నది, అది నిరాకారముగా ఉన్నది. శూన్యముగా ఉన్నది, నిరాకారముగా ఉన్నదంటే అది ఉన్నది అని అర్థము. శూన్యముగా ఉన్నది, నిరాకారముగా ఉన్నది అనంటే ఉన్నది. ఎక్కడ ఉన్నదట? అగాధ జలముల క్రింద ఉన్నది. అది అంతే కదా. ఏమని రాస్తున్నది? అగాధ జలములు, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. అయితే భూమి ఎలాగున్నదంటే నిరాకారముగా ఉన్నది. నిరాకారముగా ఉన్నప్పుడు ఆ దేవుడు వచ్చి దానిని చూసి దానికి ఒక ఆకారం ఇస్తున్నాడు. దాన్ని చూసి దానికి ఒక ఆకారం ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, క్రైస్తవ ప్రపంచం నమ్మేది ఈ సృష్టి యొక్క ఆరంభము ఈ మొదటి 2 వచనాల్లో కలిగింది. ఏమి లేని చోట శూన్యములో నుండి దేవుడు వాటిని కలుగ చేశాడు అని చెప్తున్నారు. శూన్యములో నుండి వాటిని కలుగ చేశాడు.
ఓకే, మీరు అర్థం చేసుకోవడానికి దీన్ని తీసుకొస్తున్నాను మాట. శూన్యములో నుండి దేవుడు కలుగ చేశాడు అనంటే అది నిరాకారముగా ఉన్నదంటే ఎవరో దానిని ఆకారాన్ని పాడు చేసినట్లు, లేదా దాన్ని చేయడానికి వచ్చినప్పుడు సామగ్రిని తీసుకొని వచ్చేసి ఆకారము లేకుండా అక్కడిక్కడ పెట్టేసినట్లు అర్థం. వాటిని తీసుకొని ఆకారమును చేస్తున్నారు. మన అమర్నాథ్ పట్టణం ఉన్నది. ఒకానొక సమయంలో ఇదంతా మైదానమే ఉండేది. అడవి కనిపించేది, దూరం వరకు అడవే కనిపించేది. పశువులు కనిపించేవి, అన్నీ కూడా కనిపించేవి దూరం వరకు. ఒక ఆకారం లేదు. కానీ ఈరోజు కొంచెం ఆ కొండ పైకి కూర్చొని ఆ కొండ మీద నుంచి ఒక్కసారి మన పట్టణాన్ని చూస్తే దాని ఆకారం భిన్నముగా ఉన్నది. ప్రజలు నివసించే విధముగా మారిపోయింది ఈ పట్టణము. ఒకప్పుడు అడవి, ఈరోజు పట్టణం అయిపోయింది. ఒకప్పుడు ఉన్నది ఏమున్నది అనంటే అడవి ఉన్నది. ఈరోజు ఏమైపోయింది? అదొక పట్టణముగా మార్చబడింది. పట్టణముగా ఎలా మార్చబడిందంటే మనుషులు ఇందులో జీవించడానికి వస్తుండగా మనుషుల కొరకు జీవించడానికి అనుకూలమైనటువంటి నివాసములను, అనుకూలమైనటువంటి రహదారులను, అనుకూలమైనటువంటి ప్రదేశములుగా మార్చారు దీన్ని రూపం మార్చేటువంటి వారు. కాబట్టి దీనికి ఒక ఆకారం వచ్చినది. శూన్యములో ఉన్నటువంటి లేక ఆ జలముల క్రింద ఉన్నటువంటి ఆ చీకటిలో ఉన్నటువంటి ఒక ప్రపంచాన్ని దేవుడు చూసి ఆ ప్రపంచమును బయటకు తీసుకొని వస్తున్నాడు. ఆ ప్రపంచమును బయటకు తీసుకొని వస్తున్నాడు. అందుకు దాని గురించి చెప్పిన మాట, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు అని చెప్పేశాడు. దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఏమాయను? వెలుగు కలిగెను. దేవుడేం పలుకుతున్నాడు ఇక్కడ? వెలుగు కలగమని పలికాడు. దానికి ముందు ఏమి చూసామంటే మనము దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచు ఉన్నది. ఓకే, యూదులకి ఒక సమస్య ఉన్నది, క్రైస్తవులకి అటువంటిది ఒక సమస్య ఉన్నది, ఇస్లామీలకు ఒక సమస్య ఉన్నది. ఈ సమస్య ఏమిటనంటే ఇస్లామీలు, యూదులు క్రైస్తవులైనటువంటి మనలను దేవుడి వాక్యమును దూషించిన వారిగా చూస్తారు. ఇస్లామీలు అలాగే యూదులు క్రైస్తవులైనటువంటి మనలను ఆ దేవుని వాక్యమును దూషించిన వారిగా. క్రీస్తు యేసు మీద నేరం ఏమొచ్చింది? ఆయన దేవదూషణ చేస్తున్నాడని, పరిశుద్ధ లేఖనాలను తప్పుగా చూపిస్తున్నాడని చెప్పేసి ఆయన సబ్బాతును ఉల్లంఘించాడని, ధర్మశాస్త్రమును ఉల్లంఘించాడని, పాప క్షమాపణ అధికారము ఆయనకున్నదని, ఆయనే దేవుడని, దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడని, పాపములను క్షమించేటువంటి అధికారము ఆయనకు ఉన్నదని చెప్పుకుంటున్నాడని, మీరు లేఖనములను మన మీద పెడుతున్నటువంటి దోషము, ప్రభువు మీద పెట్టినటువంటి దోషం ఏమిటంటే మీరు లేఖనములను తప్పుగా బోధిస్తున్నారు. క్రీస్తు యేసు ఏమన్నాడంటే మీరు లేఖనములనైనను దాని శక్తినైనను మీరు కనుగొనలేకపోయారన్నారు. వారు కేవలం మాట్లాడుతున్నారు, వారు కేవలం నోటితోటి మాట్లాడుతున్నారు, కానీ శక్తి కనిపించటం లేదు. దేవుని శక్తి కనిపించాలి అనంటే దేవుని ఆత్మ ఉండాలి. క్రీస్తు యేసులో ఆయన బాప్తీస సమయంలో ఆయన పరిశుద్ధాత్ముడు ఆ పరలోకములో నుండి పావురం ఆకారంలో దిగివచ్చి ఆయన మీదకి రావడము, ఆయన ఆత్మ పూర్ణుడై ఆయన అరణ్యములోకి నడిపించబడము, ఆత్మ చేత ఆయన శోధింపబడటము, ఆ తరువాత ఆయన ఆ ఆత్మశక్తితోటి జనుల మధ్యలోనికి వెళ్ళి రోగముల మీదను, సృష్టి మీదను, వ్యాధుల మీదను, దయ్యముల మీదను, అపవాది మీదను అధికారము కలిగి ఈ ప్రపంచానికి విడుదల కలుగు చేసి అందరికీ ఆరోగ్యమును, శాంతిని, సమాధానము కలుగు చేస్తూ పరలోక రాజ్యము గురించి, పరలోకంలో ఉన్న మహిమ గురించి తెలియపరుస్తున్నాడు.
దానికి ముందుగా చెబుతున్న వారు కేవలం అక్షరాభ్యాసము చేసి ఆ పరిశుద్ధ గ్రంథమును లేక ధర్మశాస్త్రమును ఉపదేశిస్తున్నారు వారు. ఓకే, క్రైస్తవులుగా మనము పొందుకున్నటువంటి ఎందుకు మన మీద ఈ నేరం వచ్చిందనంటే, మనకు బైబిల్లో రెండో భాగం జోడించబడినది. మనకు బైబిల్లో రెండో భాగము జోడించబడినది. ఆ భాగమును మనం అంగీకరించామో దాని పేరు క్రొత్త నిబంధన. వారు ఎక్కడి వరకు అంగీకరించారంటే, వారు పాత నిబంధన వరకు, వారు క్రొత్తది పాతదని చెప్పలేదు. వారు ధర్మశాస్త్రం అన్నారు, వారు జ్ఞానవాక్యం అన్నారు, ఆ తర్వాత వారు ప్రవక్తల లేఖనాలని చెప్పారు. ప్రవక్తల మాటలు. భూమి మీద ధనవంతుడితో ఏమంటున్నాడు అబ్రహాము? భూమి మీద మోషేయు ప్రవక్తలను ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రము ప్రవక్తలకు మాటలు ఉన్నవని చెప్పేసి వారు ఎక్కడి వరకు నమ్ముతున్నారంటే ధర్మశాస్త్రం వరకు నమ్ముతున్నారు, ఆ ప్రవక్తల వరకు నమ్ముతున్నారు. కానీ ఆ తర్వాత క్రొత్త నిబంధనను వారు నమ్మటం లేదు. సో మనం ఎందుకు నమ్ముతున్నామంటే, మనం రెండో భాగంలోకి వచ్చేసాం. రెండో భాగంలోకి వచ్చి ఆ రెండో భాగంలో మొదటి భాగంలో నుండి వచ్చినటువంటి కలిగినటువంటి క్రీస్తు శరీరము ధరించుకొని వచ్చాడు. మొదటి భాగంలో శరీరము కనపడటం లేదు. ఆ రెండో భాగమైనటువంటి క్రొత్త నిబంధనలో ఆయన శరీరము ధరించుకొని వచ్చాడు గనుక ఆయన మన పాపముల కొరకై ఆయన సిలువ వేయబడ్డాడని, మన కొరకై శ్రమ పడ్డాడని, చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని, అనేకులకు కనిపించాడు, మరలా తిరిగి వస్తున్నాడు, మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు, మధ్యాకాశంలో రాబోతున్నాడు, మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, కొత్త ఆకాశము క్రొత్త భూమిని కలుగజేసి నా తండ్రితో పాటు మీరు ఉండినట్లుగా, నాతో పాటు మీరు ఉండినట్లుగా, మిమ్మల్ని ఇక్కడ నేను అనాథలుగా విడువక మీతో పాటు ఉండినట్లుగా పరిశుద్ధాత్మని మీ కొరకు కలుగు చేసి నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పాడు. కనుక ఈ ధన్యమైనటువంటి భాగములన్నీ మనం నమ్మేసి ఆ క్రొత్త నిబంధనను పాత నిబంధనతోటి కలిపి ఇది పరిశుద్ధ గ్రంథము బైబిల్ అని మనం చదువుతున్నాం. కానీ యూదుల కంప్లైంట్ ఏమిటి? మీరు దేవదూషణ చేశారు. సౌలుకున్నటువంటి కంప్లైంట్ ఏమిటి? ధర్మశాస్త్రమును ఉల్లంఘిస్తున్నారు క్రైస్తవులు. అదే కదా ఆయనకు ఉన్నటువంటి సమస్య. ఆయన నిష్ఠ కలిగినటువంటి యూదుడు, ఉపవాసం చేసేటువంటి యూదుడు, ఆయన వాక్య ధ్యానం చేసేటువంటి యూదుడు, ఆయన దాన ధర్మములు చేసేటువంటి యూదుడు, ఆయన ధర్మశాస్త్రములు దశమ భాగములు ఇచ్చేటువంటి యూదుడు, ఆయన దేవుని కొరకు నిష్ఠ కలిగిన వాడై ఆవేశం కలిగినటువంటి వ్యక్తి. లేఖనం అర్థము కానప్పుడు ఆయన దేవదూషణని చెప్పాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనని కలవడానికి దమస్క మార్గములోకి వచ్చినప్పుడు ఆయన మనస్సు మారిపోయి ఆ ప్రభుని ధరించుకొని ఆ తర్వాత ఉన్నటువంటి భాగములు ఆయన రాస్తూ ఉంటే, ఇస్లామీలు చేసేటువంటి మన మీద పెట్టేటువంటి ఒక నేరము లేకుంటే ఒక మాట ఏమిటనంటే, మీరు బైబిల్ని కరప్ట్ చేశారంటారు వారు. మీరు దేవుని లేఖనాల్ని అపవిత్రపరిచారు. మనుష్యుడైనటువంటి పౌలు లేఖనాలు మీరు బైబిల్లోకి ఎందుకు తెచ్చారు? ఆయన మానవుడు కాదు, ఆయన మానవుడే, దేవుడు కాదు అని వారి వాదన. మీరు పౌలును నమ్ముతున్నారు, ఆయన చెప్పిన మాటలు నమ్ముతున్నారు, మీరు పేతురు చెప్పిన మాటలు నమ్ముతున్నారు, మేమైతే స్వయముగా పరలోకం నుండి మా కొరకు ఇచ్చినటువంటి ఆ మాటను మేము నమ్ముతున్నామంటారు. ఇంకొక మాట, ఇక్కడికి వచ్చేటప్పటికి క్రైస్తవులు ఇస్లామీలతోటి వాదిస్తూ మీ దేవుడు మా దేవుడు ఒక్కడే అని చెప్పేసి కూడా అంగీకరించడానికి వెళ్తూ ఉంటారు. అందుకు చాలామంది పాత నిబంధన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక మంది పాస్టర్స్, ఈవెన్ బాంబేలో చాలామంది పాస్టర్స్ నేను చూశాను, వారు పాత నిబంధన దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు యెహోవా దేవుడు అని చెప్పక అల్లా అని చెప్తారు. వారు ఎందుకు చెప్తున్నారంటే వారిని ఆకర్షించుకోవడానికి. నేను వారు చెప్పే మాట ఏమిటనగా, నీవు ఒకవేళ నీ అల్లాని నా బైబిల్లో చూడాలనుకుంటే నీకు కనపడ్డావు. నా బైబిల్లో ఉన్నది త్రియేక దేవుడు మాత్రమే. నా బైబిల్లో అల్లా కనపడడం. కొంతమంది రాముడు ఇందులో ఉన్నాడని చెప్పేసి, కృష్ణుడు ఇందులో ఉన్నాడని చెప్పేసి, ఆ బ్రహ్మ ఇందులో ఉన్నాడని చెప్పేసి, ఇదిగో వేదాలలో ఉన్నాడు అని చెప్పేసి వేదాల్లో ఒక మాట చెప్పారండి. అంత మాత్రాన బైబిల్ని వేదాలని కలిపేసేయకూడదు. నీవు వేదాల్లో నువ్వు ఒకవేళ క్రీస్తుని కనుక్కున్నట్లయితే నువ్వు కనుక్కొని క్రీస్తుని పొందుకోవడానికి బైబిల్ దగ్గరికి రావాలి. నువ్వు వేదాల్లోనే కూర్చొని
అలా చేయకూడదు. 4 సంస్కృత మాటలు నేర్చుకున్నటువంటి పాస్టర్స్ చేసేటువంటి తప్పు పని ఏమిటనగా ఆ వేదాలని ఎత్తిపెట్టి చెప్తూ ఆ దేవుణ్ణి వాళ్ళతో సమానం చేస్తూ ఉంటారు. సమానం కాదు. పౌలు ఒక మాట చెప్పాడు, పేరు తెలియనటువంటి దేవుడు అని మీరు రాస్తున్నారు కదా, నాకు తెలుసు ఆ పేరేమిటో అని చెప్పినప్పుడు, ఆ దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన సృష్టికర్త అనే దేవుడు, రక్షకుడిగా వచ్చినటువంటి దేవుడు, మరలా రాబోతున్నటువంటి దేవుడు అని చెప్పినప్పుడు వారు ఆ పేరు మీద అది తీసేసి ఆయనను క్రీస్తు యేసు అని చెప్పేసి రాసి మిగతా బలిపీఠాలు తీసేస్తున్నారు. మన దేవుణ్ణి చూపించడానికి మన బైబిల్ నుంచి మాత్రమే చూపించాలి. ఆ తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు మా శాస్త్రములో రాస్తున్నది, ఒక మహనీయుడి యొక్క జన్మ కలిగినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం పుడుతుంది, దాన్ని మేము కనుగొనడానికి వచ్చామనంటే, మరి నక్షత్రము ఎవరి నక్షత్రం అన్నప్పుడు వారు లేఖనాల్ని తీసి, ప్రవక్తల లేఖనాల్ని, మీకా గ్రంథాన్ని తీసి మీకా రాష్ట్రాన్ని చెప్తున్నప్పుడు ధర్మశాస్త్రంలో పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తున్నారు. వారి తర్వాత ఏం చేశారు, వారి శాస్త్రం విడిచిపెట్టేసి ఈ శాస్త్రమును తీసుకొని ఆయనను మొక్కి, ఆయన ఆరాధించి, ఆయనను ప్రభువుగా వారి దేశానికి తీసుకొని వెళ్ళారు. వారు నయమాను వస్తున్నాడు. నయమాను వచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి కనుగొన్నాడు. ఎలీషా అన్నాడు, వెళ్ళి యోర్దాను నదిలో మునిగి నీ రోగాన్ని పోగొట్టుకొని చెప్పినప్పుడు ముందు ఇష్టపడలేదు, తర్వాత ఇష్టపడ్డ తర్వాత ఎవరిని తీసుకొని వెళ్ళాడు, ఏ చిన్నదైతే తన ఇంటికి ఏ దేవుణ్ణి అయితే తీసుకొని వచ్చిందో ఆ సజీవుడైనటువంటి సృష్టికర్త అనే దేవుణ్ణి ఆయన తీసుకొని వెళ్తున్నప్పుడు వెనకాల. కాబట్టి మనం పోటీకి పడిపోయి వెళ్ళి ఈ అల్లాను బైబిల్లో చూపించాలనో, లేకుంటే బ్రహ్మను బైబిల్లో చూపించాలనో, ఇంకెవరినో చూపించాలన్నటువంటి ప్రయత్నాలు మనం చేయకూడదు. మనం చేయవలసిన ప్రయత్నం ఏమిటనగా, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు కేవలము తన వాక్యమును, ఇది దేవుని నోట నుండి వచ్చినటువంటి ప్రతి లేఖనం, ఇది ఆయన నోట నుంచి వచ్చినటువంటి మాట ఇది. కాబట్టి మనకు వేరొక గ్రంథము అవసరం లేదు. ఇది సంపూర్ణము, ఇదొక్కటే సంపూర్ణము. దీనికి సపోర్ట్గా వేరొక పుస్తకం నాకు అవసరం లేదు. దీనికి సపోర్ట్గా వేరొక జాతి నాకు అవసరం లేదు. దీనికి సపోర్ట్ చేయడానికి వేరొక మతము నాకు అవసరం లేదు. ఎందుకనగా ప్రతి ప్రశ్నకు సమాధానము ఇక్కడే కనిపిస్తున్నాయి, ఇక్కడ మాత్రమే ఉన్నది. సో మనం ఎలాగైతే ఈ క్రొత్త నిబంధన దానికి కలిపి పాత నిబంధన కలిపామో, ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఇస్లామీలకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నదో, యూదులకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నదో, క్రైస్తవులకు ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏమిటనంటే, ఈ పాత నిబంధన పోతుంది, క్రొత్త నిబంధన పోతుంది, మరొక గ్రంథం వస్తుంది. దీనికి ఎప్పటి వరకు ఉన్నది, ఎప్పటి వరకు అంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజించబడదో అప్పటి వరకే ఈ పరిశుద్ధ గ్రంథము. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజించబడిన తర్వాత వేరు. సో 3 భాగాలు భూమికి నేను తీసుకొస్తున్నా. మొదటి భాగము నీటి కింద ఉన్నటువంటి భాగము. అది ఎలాగుండనో మనకి తెలియదు, అది ఏమై ఉండనో మనకి తెలియదు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ నీటిలో నుండి ఆయన మట్టిని బయటికి తీసుకొచ్చాడు. ఆ మట్టిని బయటికి తీసుకొని వచ్చి ఆ మట్టిలో ఆయన మొక్కలను, చెట్లను తీసుకొని వచ్చాడు. ఆ మొక్కల చెట్లను తీసుకొచ్చిన తరువాత ఆయన పక్షులను తీసుకొని వచ్చాడు. ఆ ప్రాకే జంతువులను, జలరాశులను తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత మనుషుల్ని తీసుకొని వచ్చాడు. ఆయన సృజించినప్పుడు ఎక్కడ కొండలు ఉన్నాయో, ఎక్కడెక్కడ నదులు ఉన్నాయో మనకి తెలియదు, కానీ ఏదేని దగ్గర మాత్రం కొన్ని నదులు కనిపిస్తున్నాయి. ఆయన నాటినటువంటి మొదటి తోట ఏదేను తోట. ఆ తర్వాత తోటలన్నీ కూడా మనుషులు నాటినవే. ఆయన కేవలం భూమిని మాత్రమే సృజించిచ్చాడు. అందుకే నేను చెప్పాను, ఇది ఒకప్పుడు అడవిగా ఉన్నటువంటి మన ప్రదేశము, ఇప్పుడు మనం దాన్ని ఏమని పిలుస్తున్నాం, పట్టణము అని పిలుస్తున్నాం. సో భూమిని మాత్రము దేవుడు సృజించి, ఆ భూమిలో అప్పటికి సరిపడినటువంటి జంతువులను, ఒక్కొక్క జాతిని, జంతువులలో కూడా ఒక జాతి, పక్షులలో కూడా జాతులు ఉన్నాయి, మొక్కలలో కూడా, చెట్లలో కూడా రకరకాల జాతులు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా దేవుడు సృజించాడు. వీటిని సృజించి దేవుడు దానికి భూమి, ఆకాశం అని
పేరు పెడుతూ ఉన్నాడు. సో 3 భాగములు చూపిస్తున్నాను నేను. ఒక భాగం ఏమిటనగా నీటిలో ముందుగా కనిపించినటువంటిది కాదు, మనకు కనిపించదు. మనం నమ్మాము. ఏమని నమ్మాము? శూన్యముగా ఉన్న దానిలో నుంచి దేవుడు సమస్తాన్ని తీసుకొని వచ్చి నమ్మాము. సృష్టి కథను మనం నమ్మాము. కాబట్టి తర్వాత కలగబోయే సృష్టి కథను కూడా నమ్మాలి. ఒకవేళ ఈ సృష్టి కథను నమ్మినట్లయితే ఆ తర్వాత కలగబోయేటువంటి రెండవ సృష్టి కథ ఉన్నది. ఆ రెండవ సృష్టి కథ ఎలాగుంటుందో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము దాని 5వ వచనం మనం చూస్తున్నప్పుడు, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము దాని 5వ వచనం, రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించిన వారికి వెలుగుగా నుండును. ఆమేన్. ఎక్కడ జరుగుతుందంటే ఇది క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో కలుగుతున్నది. క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో. ఓకే, ఈ మొదటి ఆకాశం ఉన్నది లేదా రెండవదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మొదటి దాన్ని నీటిలో చూపిస్తున్నాం కదా, మొదటి తెలియని దాన్ని నీటిలో చూపిస్తున్నాం. అక్కడ ఏ సూర్యుడు ఉన్నాడో ఏ చంద్రుడు ఉన్నాడో మనకి తెలియదు. ఓకే, ఈ భూమి అనగా ఆ తరములు గతించిపోతున్నప్పుడు, తరములు మారిపోయి ముందుకు వెళ్తూ ఉంటే దేవుడి సృష్టి రూపము, దేవుడి కార్యములు కూడా భిన్నంగా మారుకుంటూ వెళ్తున్నాయి. దేవుడి కార్యములు భిన్నంగా మారుకుంటూ వెళ్తున్నాయి. ఓకే, సో ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కలుగుతున్నప్పుడు అక్కడ సూర్యుడు అవసరం లేదంటున్నాడు. ఆ తర్వాత దీపకాంతి కూడా అవసరం లేదంటున్నాడు. దానికి ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే అక్కడ రాత్రికి ఎన్నడూ కూడా ఉండదన్నాడు. అంటే ఈ సృష్టికి భిన్నమైన సృష్టి కదా అది. ఈ సృష్టికి భిన్నమైనది. ఈ సృష్టిలో ఏమున్నది? పగలు రాత్రి, అస్తమయమును ఉదయమును కలుగగా. అంతేనా? సృష్టి సృష్టించేటప్పుడు దేవుడు ఏమన్నాడు? అస్తమయమును ఉదయమును కలుగగా. అది చూసిన తర్వాత ఏమన్నాడు ఆయన? ఇది మంచిది. అంతే కదా, ఒక దినం అయిపోయింది కదా అస్తమయ ఉదయం కలిగినప్పుడు. సో అక్కడ ఆ పరలోక రాజ్యంలో, క్రొత్త రాజ్యంలో, దీన్ని భూలోకం అన్నారు, దానిని పరలోకం అన్నారు. ఆ లోకములో అనగా క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో సూర్యుడు కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదంటే దేవుడు అంటున్నాడు నేనే మీతో పాటు ఉంటానంటున్నాడు. నేనే మీతో పాటు ఉంటాను అంటే అర్థం ఏమిటనగా మేము నుంచి నేను ఇంకెన్నడూ కూడా దూరము కాని అర్థం. ఎందుకు దూరము కాను అంటున్నాడు? మరి ముందెందుకు దూరం అయిపోయాడంటే ముందు కూడా దేవుడు దూరము కాలేదు. ముందు కూడా దేవుడు దూరము కాలేదు. ఎప్పటి వరకు కాలేదంటే ఆ మానవుడు పాపము చేయనంత వరకు దేవుడు దూరం కాలేదు. మానవుడు పాపం చేస్తున్న తర్వాత దేవుడు తనను తాను దూరము చేసుకుంటున్నాడు. దూరం చేసుకున్నా కూడా అనాథులుగా విడిచిపెట్టలేదు. ఆయన వారితో పాటు ఉన్నాడు, తిరిగి వచ్చాడు, వారితో మాట్లాడుతున్నాడు, సహాయం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు, రక్షణ అన్నీ చేస్తున్నాడు దేవుడు. అయితే ఇప్పుడు అదృశ్యుడు, మనకి ఇప్పుడు అదృశ్యుడు. మరి అక్కడ దృశ్యుడు కనిపిస్తాడా అంటే అక్కడ కూడా అదృశ్యుడుగానే ఉంటాడు. అక్కడ కూడా అదృశ్యుడిగానే ఉంటాడు. ఎందుకు దేవుడు అదృశ్యుడిగా ఉంటాడు అనే ఒక ప్రశ్న ఉంటుంది. ఎందుకు దేవుడు అదృశ్యుడిగా ఉంటాడు అని అంటే మీరు ఒక కథ వింటున్నారు. కథలో సస్పెన్స్ ఉన్నది. మీరు ఒక కథ చదువుతున్నారు. ఓకే, ఇంతకుముందు అందరూ నవలు చదివేటోళ్ళు అనమాట. నవల తెలుసు కదా, పెద్ద పెద్ద లావు కథ పుస్తకం ఉంటుంది. ఓకే, చిన్న చిన్న కథలు వేరు, పెద్ద కథల పుస్తకం వేరు. అది ఒకటే కథ, పెద్ద ఇంత లావు పుస్తకాలు ఉంటాయి అనమాట. ఓకే, సో నవల చదువుతూ ఉన్నప్పుడు ప్రతి పేజీలో ఒక సస్పెన్స్ ఉంటుంది. అది ముందుకి వెళ్తూ ఉంటుంది. సరే, దీన్ని అర్థంకి ఇది కాకుండా టీవీలో ఇప్పుడు సీరియల్స్ వస్తూ ఉంటాయి. ఆ సీరియల్స్ వస్తూ మన పిల్లలు పుట్టిన వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి కాలేజీలకు వెళ్ళిపోయారు ఇప్పుడు. కానీ సీరియల్ ఇప్పటి వరకు అయిపోలేదు. అందులో నటించిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు కూడా పిల్లలు పుట్టేశారు. కానీ సీరియల్ ఇప్పటి వరకు అయిపోలేదు. అయినా కూడా ప్రతిరోజు వెళ్ళి దాన్ని పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఎందుకనంటే క్లైమాక్స్ ఏమవుతుందో అని చెప్పేసి. ఒకవేళ కథ యొక్క ముగింపు తెలిసిపోతే ఆ సీరియల్నికి ఎవరు కూడా చూడరు. ఈ సృష్టి యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన
తనను తాను దృశ్యుడుగా పెట్టుకున్నట్లయితే ఈ సృష్టికి క్లైమాక్స్ వచ్చేసినట్లే. ఆ దేవుడికి ఒక క్లైమాక్స్ వచ్చేసినట్లే. ఆ దేవుడు ఆ తరువాత కూడా ఏ దేవుడు? దేవుడు అని ఉన్నది కదా, దేవుని ఆత్మ అని ఉన్నది కదా, దేవుడు అనే ఆ పదం ఉంది కదా, దేవుని ఆత్మ కనిపిస్తున్నది. తర్వాత దేవుడు వెలుగు కమ్మని కలుగగా అని కనిపిస్తూ ఉంటే మనకు కనిపించిన రెండు భాగములేమనగా, ఒకడు కుమారుడైనటువంటి క్రీస్తు, తర్వాత ఆత్మ అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఓకే, ఆ దేవుడు కనిపించలేదు. అందుకు యోహాను రాస్తున్నాడు, దేవుణ్ణి ఎన్నడూ ఎవరు చూడలేదు. ఒకవేళ నేను దేవుణ్ణి చూశానని చెప్పినట్లయితే వాడు దేవుని లేఖనాలను అబద్ధముగా చెప్తున్నాడు. అంతే కదా, దేవుణ్ణి ఎవరు చూడలేదు కదా అన్నాడు కూడా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోహాను చెప్తున్నాడు. యోహాను ఎందుకు చెప్తున్నాడు? ఆయన పద్మసు దీపంలో నుండి ఆ పరలోక దర్శనాన్ని పొందుకొని ఆ మహిమలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆ పరలోక రాజ్యాన్ని చూసినప్పుడు ఆయన సింహాసనం చూశాడు, కానీ దేవుని చూడలేదు, చూపించలేదు. ఆయన అంత దగ్గరగా పౌలు వెళ్ళలేదు. ఎంత దగ్గరగా? ఆ సింహాసనము దగ్గరకు పౌలు వెళ్ళలేదు. అంత దగ్గరకు పేతురు వెళ్ళలేదు. అంత దగ్గరకు ఏ శిష్యులు కూడా వెళ్ళలేదు. ఈ పరిశుద్ధ లేఖనములో పత్రికలు రాస్తున్నటువంటి, సువార్తలు రాస్తున్నటువంటి శిష్యుల్లో ఎవరు కూడా అక్కడి వరకు వెళ్ళలేదు. యెషయా వెళ్ళలేదు అక్కడికి. ఎక్కడి వరకు వెళ్ళాడు? సింహాసనం వద్దకు వెళ్ళి సింహాసనం చుట్టూన్నటువంటి జీవుల దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ సింహాసనంలో కూర్చున్న వాడి ముఖాన్ని ఎవరు చూపించలేదు. ఆ దేవుని ముఖాన్ని చూపించలేదు. ఆ దేవుని ముఖముని ఎవరు చూడరు, 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 చూడరు. ఎందుకు చూడరు అని అంటే, ఆయన ఈ సృష్టిలో తన హృదయమును, తన ప్రేమను, తన మనస్సును, తన జీవమును, తన ఆత్మను కలుగచేసి మీరు చూసి నమ్మక, చూడక విశ్వసించండి అని చెప్తున్నాడు. చూసిన తర్వాత క్లైమాక్స్ అందులో లేదు. కొంతమంది మ్యాజిక్ చేస్తూ ఉంటారు, మ్యాజిక్ షో. ఓకే, మ్యాజిక్ షోలో ఏం చేస్తాడంటే, సడన్గా ఇక్కడ నుంచి ఒక పావురం తీసుకొస్తాడు, ఆ టోపీలోంచి ఒక కుందేలు తీసుకొస్తాడు. మనకు ఆశ్చర్యపోతారు, టోపీలోంచి కుందేలు ఎట్లా వచ్చింది, పాకెట్లో నుంచి పావురం ఎట్లా వచ్చేసింది, గొడుగులు ఎట్లా వచ్చినాయి, పూలు ఎట్లా వచ్చినాయి, ఇవెట్లు వచ్చినాయి, అవెట్లు వచ్చినాయి అని చెప్పేసి అంటారు. కానీ ఇప్పుడు ఒకప్పుడైతే రహస్యంగా ఉండేవి, ఇప్పుడు అన్నీ కూడా టీవీలో చూపించేస్తున్నారు. ఇవన్నీ ట్రిక్స్ అని చెప్పారు. ఇదంతా మాయ, కళ్ళకు కప్పేటువంటి మాయ. ఎప్పుడైతే మనం తెలుసుకున్నావు దీన్ని, ఓ ఇది నాకు తెలుసులే అంటాం. ఏది? ఆ టోపీలో నుంచి కుందేలు తెచ్చినప్పుడు నాకు తెలుసులే అంటాం. కోట్లో నుంచి పావురాన్ని తీసుకొచ్చినప్పుడు నాకు తెలుసులే. ఆ మ్యాజిక్ ఇప్పుడు విలువ లేదు. కానీ ఒకప్పుడు ఏంటి, అందరూ అసలు ఎలా చేస్తుంటాడు, ఎలా జరుగుంటుంది, ఇది కుందేలు ఎలాగొస్తుంది, కనపడిన వాళ్ళందరూ అడుగుతారు. ఆయన కూడా ఆడడానికి చూస్తూ ఉంటారు, కానీ చెప్పరు ఎవరు కూడా. ఇప్పుడేం చేస్తాను, రహస్యాలన్నీ బయట పెట్టేసినప్పుడు ఇప్పుడు ఇంకా వింత వింతవి చేసుకుంటూ వెళ్ళిపోతే, ఎలాగా ఒక మనిషిని పడుకోబెట్టి ఒక టేబుల్ మీద ఆ రంపం తీసుకొచ్చి దాన్ని కోసి 2 ముక్కలు చేయటము, మరలా దాన్ని జోడించటము, మనిషి అవ్వటము, దాని ట్రిక్ తెలిసిపోయింది. తర్వాత అది చూడటానికి కూడా ఆ దేవుడు ఎప్పటి వరకైతే తనను తాను ఆ రీతిగా ఉంచుకుంటాడు. దానికి కారణం ఏమిటంటే, మనుషులకు తన విలువ తగ్గించుకుంటున్నాడని కాదు, ఆయన తన విలువనిచ్చాడు కాబట్టి తన పోలికలో సృజించుకున్నాడు, తన స్వరూపంలో సృజించుకున్నాడు. తనలో ఉన్నటువంటి ఆ జీవాత్మను ఆదము నాసిక రంధ్రములోనికి తీసుకొని వచ్చాడు. ఆయన తన స్వయమును మనిషికి ఇచ్చేసాడు. మనిషికి ఇచ్చేసి, మీరు నన్ను వెతకాలి అని అంటే ఇప్పుడు ఈ భాగములో, ఈ హృదయం అనేటువంటి భాగములో, ఈ ఆత్మ అనేటువంటి వివేకమైనటువంటి భాగములో నన్ను వెతకాలి, నన్ను కనుగొనాలని చెప్తున్నాడు. ఆ దేవుడిని కనుగొనడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఇది అని లిమిట్ లేదు. ఆయనకి ఆయన ఈ దేవుడు ఇది అనే లిమిట్ లేదు. మనం అక్కడికి వెళ్తున్నప్పుడు ఇంకా మహిమ, ఇంకా మహిమ, ఇంకా మహిమ కనిపిస్తూ ఉంటుంది. ఆ దేవుడి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు అందుకు పిలిపి అడుగుతున్నట్టే, తండ్రిని ఒకసారి చూపించు, అది మాత్రమే మాకు చాలని చెప్పినప్పుడు యేసు ప్రభువు ఆ కోరికను తీర్చలేదు, ఆ తండ్రిని చూపించలేదు. ఇదిగో నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే చెప్తున్నాడు. కానీ నేను నా తండ్రి ఏకమై ఉన్నామంటున్నాడు. చూపించలేదు తండ్రిని. కానీ అందరు కోరిక ఏమిటంటే ఆ తండ్రిని చూడాలనేటువంటి కోరిక. కానీ క్రీస్తును చూసినప్పుడు తోమా అంటున్నాడు, నీ గాయములో నా వేలు పెట్టే వరకు నేను
నమ్మనని చెప్పినప్పుడు చూసి నమ్మిన వాడి కంటే చూడకుండా విశ్వసించిన వాడు ధన్యుడని చెప్పినప్పుడు విశ్వాసములో అంధవిశ్వాసములు మునిగినటువంటి 33 కోట్ల దేవుళ్ళ దేవతలు కలిగినటువంటి ఈ విశ్వాసములోకి ఆ చూడకుండా విశ్వసించినటువంటి ఆ తోమా ఆ ప్రభువుని తీసుకొని వస్తున్నాడు. మిగిలిన వారు అక్కడక్కడికి వెళ్ళారు. కానీ అందరికంటే గొప్పగా ఎవరు వెళ్ళారంటే తోమా వెళ్ళాడు. భారతదేశానికి వచ్చాడు. భిన్నమైనటువంటి విశ్వాసములో, మతములో, జాతులు కలిగి మేమే దేవుళ్ళము, మేమే దేవుని భాగములు. మన భారతదేశంలో చెప్పుకున్నంతమంది దేవుళ్ళు ఎక్కడ లేరు. ఎవరు వెళ్ళిన కాషాయ వస్త్రం ధరించుకొని ఒక దేవుడు అవుతాడు, నల్ల వస్త్రం ధరించుకొని ఒక దేవుడు, ఎర్ర వస్త్రం ధరించుకొని ఒక దేవుడు, తెల్ల వస్త్రం ధరించుకొని ఒక దేవుడు. వీళ్ళందరూ కూడా కుప్పలుగా ఉంటారు. నదుల దగ్గర ఉంటారు, వారి తర్వాత కొండల మీద ఉంటారు. అందరు కూడా దేవుళ్ళే వారు. ఇప్పుడు ఆ దేవుళ్ళు కారులోకి వచ్చేసారు. ఆ దేవుళ్ళు ఇప్పుడు సింహాసనాలు ఎక్కేశారు. ఆ దేవుళ్ళు ఇప్పుడు కంప్యూటర్లోకి వచ్చేసారు. ఆ దేవుళ్ళు ఇప్పుడు రకరకాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే. సో కానీ దేవుడు మాత్రము ఎవరికి కనిపించటం లేదు. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచు ఉన్నది. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచు ఉన్నది. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతూ ఉన్నది. దేవుడున్నాడు, దేవుడి ఆత్మ ఉన్నది. క్రొత్త ఆకాశములో, క్రొత్త భూమిలో సూర్యకాంతి లేదు, దీపకాంతి లేదు. అక్కడ ఎవరికి కూడా ఎటువంటి జ్యోతులు అవసరం లేదు, రాత్రి కూడా లేదు. అంటే ఈ భూమికి ఇంకా 100 రెట్లు, 1000 రెట్లు, 1,00,000 రెట్లు అధికమైనటువంటి అనంతమైన రెట్లు ఆ యొక్క ఏమంటారు అధికమైన మహిమతో కూడినటువంటి సృష్టి అది. ఆ సృష్టి అక్కడ దేవుడు కనిపిస్తున్నాడు. ఏ దేవుడు కనిపిస్తున్నాడు అంటే వెలుగుగా కనిపిస్తున్నాడు. దేవుడే వారి మీద ప్రకాశించును అని చెప్తూ ఉన్నప్పుడు మరలా మనము ఈ భాగంలోకి వస్తూ యోహాను సువార్తలకు వెళ్దాం. మనం యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి. సో యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ వరకే నమ్ముతున్నారు అందరూ కూడా, ఇక్కడ వరకే నమ్ముతున్నారు. అదేమిటనగా యేసు ప్రభు లోకమునకు వెలుగై ఉన్నాడని చెప్పేసి. సరే, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. దాని రెండో భాగం ఏమిటంటే చదవండి, మరలా చదవండి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏమి కలిగి? జీవపు వెలుగు కలిగి. జీవపు వెలుగు కలిగి ఉండని ఎవరు? నన్ను వెంబడించువారు. నన్ను వెంబడించువారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగనంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. అంటే అర్థం ఏమిటంటే క్రీస్తును కలిగి ఉన్నవారు, క్రీస్తుని పొందుకున్నవారు జీవమును పొందుకున్నారని అర్థం. ఈ జీవమును పొందుకున్న తరువాత నడిచేవారు ఆ జీవపు వెలుగులో నడవాలి. ఆ జీవపు వెలుగులో నడవాలి. కానీ ఎక్కడి వరకు? ఈ మాట నమ్మే వరకే. ఏమిటి అది? జస్ట్ వాక్యము వినడానికి, వాక్యం చదవడానికి, వాక్యం చెప్పడానికి మాత్రం పనిచేస్తుంది అది. కానీ ఆయనను వెంబడించేవారు జీవపు వెలుగులో ఆయనను వెంబడిస్తున్నారు. ఆయన వెంబడించేవారు జీవపు వెలుగులో ఆయనను వెంబడిస్తున్నారు. సరే, సృష్టికథ దగ్గరికి మనం వెళ్తున్నాం. మరలా సృష్టికథ దగ్గరికి వెళ్ళినప్పుడు భూమి ఎలాగున్నది? నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. దేవుని ఆత్మ ఆ జలముల మీద అల్లాడుచుండెను. ఓకే, ఇప్పుడు ఏమి కమ్మి ఉన్నది? నీటి పైన ఏమి ఉన్నదంటే చీకటి ఉన్నది. నీటి పైన ఏమున్నది? ఇక్కడ చీకటి ఉన్నది. చీకటి ఉన్నప్పుడు ఆ దేవుని ఆత్మ అక్కడ అల్లాడుచూ ఉంటే
దేవుని ఆత్మ అక్కడ అల్లాడుతుంటే, అంటే దేవుడు తర్వాత దేవుని ఆత్మ ఇద్దరు కనిపిస్తున్నారు మనకి. ఇప్పుడు ఎవరు? దేవుడు, దేవుని ఆత్మ ఇద్దరు కనిపిస్తూ ఉంటే 3వ వచనము, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అనగా, నేనే వెలుగును అంటున్నాడు కదా యేసు ప్రభు. అన్నాడా? నేనే వెలుగును అన్నాడు కదా. ఆ ఆకాశంలో, క్రొత్త ఆకాశంలో సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, దీపకాంతి అవసరం లేదు. ఎందుకు? దేవుడే వారికి ప్రకాశించును, వెలుగిచ్చును అనంటే, ఈ భూమిలో వెలుగుగా వచ్చినటువంటి లేదా ఆ క్రొత్త ఆకాశంలో వెలుగున్నటువంటి ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు ఈ భూమిలో ఆయన వెలుగుగా వచ్చాడు. ఆయన వెలుగు. ఆ తర్వాత చూస్తున్నాం మనం సూర్యుడు వచ్చాడు, ఆ తర్వాత చూస్తున్నాం చంద్రుడు వచ్చాడు, ఆ తర్వాత నక్షత్రములు వచ్చాయి. కానీ ముందు ఎవరు వచ్చారు? అనగా క్రీస్తు యేసు వచ్చాడని అర్థం. ఇప్పుడు 3 కనిపిస్తున్నారు ఇక్కడ. ఎవరు వారు? దేవుడు, ఆత్మ, వెలుగు. వెలుగు ఎవరు? యేసు ప్రభు వెలుగు. సో సృష్టి మొత్తాన్ని అందుకంటున్నాడు, రండి మనము ఏం చేద్దాం ఇప్పుడు? మనం ఏం చేద్దాం ఇప్పుడు? మనుషులను మన పోలికలో, ఎవరి పోలికలో? ఆ తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు, తర్వాత పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, మన పోలికలో, మన స్వరూపంలో మనుషులను మనము సృజించుకుందామని చెప్తున్నాడు ఆయన. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచిన దేవుడు వెలుగును చీకటిని ఏం చేశాడు? ఇప్పుడు వేరు చేసేసాడు. ఓకే, ఇప్పుడు క్రీస్తు యేసువు ఈ భూలోకములో శరీరము ధరించుకోక ముందుగా ఆయన భూమిలో ఎలాగున్నాడంటే వెలుగుగా ఉన్నాడు. భూమిలో వెలుగుకున్నాడు. మరి శరీరం ధరించుకోక ముందు ఆ దేవుడి దగ్గర పరలోకంలో ఎలా ఉన్నాడు అనంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, అదే వాక్యము శరీరధారి. ఓకే, అంటే ఆ వాక్యము అనగా క్రీస్తు యేసు వాక్య రూపములో పరలోకములో, భూలోకములో ఎలాగున్నాడు? ఆయన వెలుగు రూపములో ఉన్నాడు. వెలుగు రూపములో. కానీ ఆయన శరీరము ధరించుకొని వచ్చేటప్పుడు ఆ వెలుగు ఇక్కడే ఉండిపోయింది. ఆ వెలుగుని దూరం చేయలేదు ఆయన లోకంలోనే ఉన్నాడు. ఆ దేవుడు మనిషికి అందుకని దూరము కాలేదు. కాకపోతే మనుష్యులుగా మార్చబడటానికి శరీరము ధరించుకొని వచ్చి కుమారుడిగా ఆయన చనిపోయాడు. వెలుగుగా చనిపోలేదు. ఆయన కుమారుడిగా చనిపోయి, మానవుడిగా చనిపోయి, మరలా తిరిగి లేచి ఆయన పరలోకంలోనికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని దానికి ముందుగా అధికారం మరలా తెచ్చుకోండి. ఏం అధికారం అది? పరలోకమందును భూమి మీదను సర్వ అధికారము నాకు ఇవ్వబడింది. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలి? మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ, ఎందుకు? త్రిత్వము వేరు చేయకూడదు ఎవరు కూడా. ఆ త్రిత్వము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చొచ్చు. నేను ఏ సంగతులను మీకు నేర్పించానో అవి వారికి మీరు నేర్పించండి. ఈ బాధ్యత ఇచ్చేసి ప్రభు వెళ్ళిపోయాడు. ఈ బాధ్యత ముగించబడుతుంది. ఈ బాధ్యత ముగించబడినప్పుడు ఆ ప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎవరు ఆయనతో వెళ్తారు అని అంటే, ఎవరైతే వారి మనస్సును ఈ లోకం నుండి వేరు చేసుకొని, ఎవరైతే వారి మనస్సును సమస్తం నుండి వేరు చేసుకొని ఆ మనస్సంతా కూడా దేవుని మీద పెట్టుకొని ఆయనకి ఇష్టలై జీవిస్తూ ఉన్నటువంటి వారు మాత్రమే అక్కడికి ఎత్తబడతారు. అందుకు మనం భూలోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మన త్యాగం చేయాలి. ఏమి త్యాగం చేయాలి? మన మనస్సును ఎక్కడ ఉండదో అక్కడి నుంచి తీసేయాలి. దానిని అది కట్టేసి పెట్టుకున్నామంటే మనం వెళ్ళలేము. అందుకు ఆ దూతలు వచ్చినప్పుడు మనం ఇదే పట్టుకొని ఉంటాం. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, నశించిపోతున్నప్పుడు వస్తువులు తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు. వస్తువులు తీసుకోవడానికి వెళ్ళదన్నాడు యేసుప్రభు. కొండ మీద ఉన్నాడు, కొండ మీద ఉండండి. మిద్ది మీద ఉన్నాడు, మిద్ది మీద ఉండండి. పొలంలో ఉన్నాడు, పొలంలోనే ఉండండి. మీరెక్కడుంటే నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్తున్నాడు. సరే, సృష్టి కథలో మనము మొదటి అధ్యాయాన్ని ముగించుకోవడానికి మనం వెళ్తున్నాం. మొదటి 2 వచనాలు చూసినట్లయితే దేవుడు ఆకాశమును మరియు భూమిని సృజించినట్లుగా కనిపిస్తుంది. 3, 4, 5 వచనాలు చూసినట్లయితే ఆయన వెలుగును లోకంలోనికి తీసుకొని వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటే, 6 నుంచి 13 వచనాలు చూసినప్పుడు
ఆ దేవుడు భూమిని నీటిని వేరు చేసినట్లుగా ఆ వేరు చేసినటువంటి భూమిని ఫలవంతముగా మార్చుతూ ఆ నీటిలో జీవమును తీసుకొని వస్తున్నాడు. ఆ నీటిలో జీవాన్ని తీసుకొని వస్తున్నాడు. అప్పుడు ఒకే ఒక నీరు ఉన్నది, ఒకే ఒక చోట ఉన్నది నీరు. ఆ నీరంతా కూడా ఒకటే అయి ఉన్నది. ఆ నీరంతా ఒక సముద్రమైనట్లయితే సముద్రములో జీవము లేదు. సముద్రంలో జీవం లేదు అనగా ఆ సముద్రపు నీరు తాగిన వాడు దప్పిక తీరదు. మనం తాగలేము. ఎందుకది? అదంతా కూడా ఉప్పు నీరై ఉన్నది. అయితే సముద్రము అది సజీవంగా ఉండాలి అనంటే, ఆ సముద్రములో ఉన్నవి ఆ జీవులన్నీ సజీవంగా ఉండాలి అనంటే, ఆ సముద్రము అలాగుననే నిలిచి ఉండాలి అనంటే దానిలో ఉప్పు ఉండాలి. దానిలో ఉప్పు ఉండాలి. అందుకు నదికి సముద్రానికి వ్యత్యాసం ఉన్నది. నది ఎప్పుడు సముద్రము కాలేదు. నదిలో నీళ్లు వెళ్ళి సముద్రంలో పడిపోవచ్చు, కానీ అది సముద్రముగా ఎన్నడూ కూడా మార్చబడదు. ఈ భూమిని స్థిరముగా ఉంచడానికి, ఈ భూమిని కదలకుండా నిలబడానికి సముద్రం అవసరం. ఈ భూమిని స్థిరముగా ఉంచడానికి, కదలకుండా ఉంచడానికి ఆకాశం అవసరం. ఈ భూమిని స్థిరముగా ఉంచడానికి భూమి కింద ఉన్నటువంటి శూన్యము కూడా అవసరమైనది. దేవుడు అన్ని కూడా కొలతలతోటి దాన్ని పెట్టాడు. ఏది కొలత లేకుండా, ఏది అర్థం లేకుండా, ఏది కూడా క్రమము లేకుండా దేవుడు పెట్టలేదు. అది నిరాకారముగా ఉన్న దానిని ఆకారములోకి తీసుకొని వస్తున్నాడు ఆయన. నిరాకారముగాను శూన్యముగా ఉన్న దానిని ఆకారములోకి తీసుకొని వచ్చి ఆ ఆకారమును ఆయన మనుష్యులమైనటువంటి మనకు జీవార్థముగా మారుస్తున్నాడు. కాబట్టి భూమి మీద జీవం ఉన్నది. ఆ తర్వాత ఎక్కడున్నది? ఆకాశంలో జీవం ఉన్నది, సముద్రంలో కూడా జీవం ఉన్నది. మనకు పెట్టాడు. మన సముద్రంలో వెళ్ళొచ్చు, కానీ వెళ్ళేటప్పుడు మన నీరు మనం తీసుకొని వెళ్ళాలి. అయితే లాస్ట్ ఎక్కడికో వెళ్ళినప్పుడు మంచినీళ్ళు దొరుకుతాయి అనుకోవచ్చు. మనం సముద్రంలో ఎక్కడో మంచినీళ్ళు ఉంటాయేమో, తీపి నీళ్ళు ఉంటాయి. ఎక్కడ సముద్రంలో మంచినీళ్ళు, తీపి నీళ్ళు మనకు దొరకవు. మనకు దొరికేవన్నీ కూడా ఉప్పు నీళ్ళే దొరుకుతూ ఉంటాయి. సరే, మనం ముందుకు వెళ్తున్నా. 13వ వచనం వరకు చూసినప్పుడు ఆయన నీటిని, భూమిని వేరు చేసిన వాడై, దానికి ఏమని చెప్తున్నాడంటే, వేరు చేసిన ఆ మట్టికి భూమి అని పేరు పెడుతున్నాడు. ఆ తర్వాత వాటికి జలములకు ఏమని పేరు పెడుతున్నాడు? సముద్రం అని పేరు పెడుతూ ఉన్నాడు. సరే, 14 నుంచి 19 వచనాలు చూసినట్లయితే 14 నుండి 19 వరకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కలుగుతున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఇవి జ్యోతులు. దేని కొరకట ఇవి? భూమికి వెలుగు ఇవ్వటానికి అన్నాడు. భూమికి వెలుగును కలగ చేయడానికి. ఇప్పుడు 20వ వచనం నుండి 25వ వచనం వరకు చూసినప్పుడు ఆయన జంతువులను సృజిస్తున్నట్లుగా కనిపిస్తుంది. 26వ వచనం నుండి 28వ వచనం వరకు చూసినప్పుడు ఆయన మానవులను సృజిస్తున్నాడు. చదువుకుందాం 26వ వచనం నుండి 28వ వచనం వరకు. దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదుగాక అని చెప్పి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి, దేవుని స్వరూపమందు వాని సృజించను. స్త్రీనిగాను పురుషునిగాను వానిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితోటి చెప్పాను. ఓకే, దేవుడి మాట చెప్పి వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా మనకు కనిపిస్తున్నది. 31వ వచనం కూడా చదువుకుందాం. 29, 30, 31వ వచనం. ఇదిగో భూమి మీద ఉన్నటువంటి విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును.
భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేస్తున్నది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమున ఉదయమున కలుగగా 6వ దినమాయను. అస్తమయమున ఉదయమున కలుగగా 6వ దినమాయను. 6వ దినమున దేవుడు అన్నిటిని కూడా కలుగజేసి 7వ దినమున ఏమి చేస్తున్నాడంటే ఆయన విశ్రాంతిని తీసుకుంటున్నాడు. కాబట్టి 2వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఆకాశమును భూమి వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఈ తరువాత దేవుడు దానిని ఆజ్ఞగా ఇస్తూ ఉన్నాడు. అదేమిటనగా ప్రతి ఒక్కరు కూడా 6 దినములు పనిచేసి 7వ దినమును విశ్రమించాలి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటిని విశ్రమించెను. సో భూమి ఆకాశం సృజించబడుట ఇక్కడి వరకు మనం చూస్తున్నాం. నరుణ్ణి సృజించుట, నారిని సృజించేటువంటి ఈ సమ్మరీలో మనం చూస్తున్న మొదటి అధ్యాయంలోనే సమ్మరిగా కనిపిస్తున్నటువంటిది ఏమిటి? ఆయన నరునిగాను నారిగాను సృజించినట్లుగా కనిపిస్తున్నాడు. కానీ నారి ఆమె స్వరూపము కనిపించుట ఎలాగ చేయబడినది? ఆదము నాసిక రంధ్రములో లేక నేల మట్టు నుండి తీయబడుట అనే మాట 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన నేల మట్టిని తీసుకొని నాసిక రంధ్రంలో జీవాయువును ఊదుతున్నట్లుగా కనిపిస్తున్నది. ఆ తర్వాత ఏమి చేస్తున్నాడంటే ఆయన ఆ తోటలో వారిని ఉండటానికి ఇచ్చేశాడు. ఆయన ప్రతి ఒక్క పక్షిని, ప్రతి పశువును, ప్రతి ఒక్క శ్రేష్టమైన దాని సమస్తమును కూడా చూసిన తర్వాత అవన్నీ కూడా మంచిదని చెప్పేసి గ్రహించి ఆదమందులో ఉండడుగా 18వ వచనంలో నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని వానికి సాటైన సహాయమును చేయదు అనుకోనేను. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఏం చేస్తున్నాడంటే ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించిన జీవగల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టును. ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయినప్పుడు దేవుడైన యెహోవా ఆదమునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటున మాంసముతో పూడ్చివేసిన తరువాత దేవుడైన యెహోవా తాను ఆదము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదమునొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆదము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరుని నుండి తీయబడిన గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. అప్పుడు ఆదము అతని భార్య వారిద్దరు దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండెరి. ఇది సృష్టికర్త మనం చూస్తున్నాం. మానవుని కూడా దేవుడు ఎలాగో సృజించాడు, నరుని ఎలా సృజించాడు, నారిగా ఎలా సృజించాడు. ఆదమునైతే మట్టిలోంచి తీశాడు, బాగానే ఉన్నది. హవ్వను తీస్తున్నప్పుడు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటెముకను తీసి అక్కడ మాంసంతో పూడ్చి, ఏ మాంసంతో పూడ్చాడో తెలియదు, కానీ పక్షి మాంసం వేరు, పశు మాంసం వేరు, మనిషి మాంసము వేరు, చేప మాంసము వేరు. కాబట్టి ఈ మాంసములో ఏ మాంసం తీసుకొనక దేవుడు ఒక విశేషమైనటువంటి, ఎందుకు మట్టిని మాంసంగా మార్చగలిగిన వాడికి మరొక మాంసం తీసుకొని రావడం పెద్ద పని కాదు కనుక దానికంటే విశేషమైనటువంటిది ఏమిటనగా ఆయన ప్రక్కటెముక నుంచి ఒకటి తీసి అందులో నుండి స్త్రీని సృజించినప్పుడు ఆదము చెప్తున్న మాట నాలోండి కలిగినది, నాలోండి కలిగింది. నాకేదో లోపం కనిపిస్తుంది ఇక్కడ. ఏమిటా లోపం అని అంటే, నాలో ఉన్నదేదో బయటికి వెళ్ళిపోయింది. నరునిలో నుండి తీయబడిన కాబట్టి ఆమె నారి అనబడును అని చెప్పేస్తున్నది. ఒక ఘటన ఈ మధ్య కాలంలో జరిగింది. ఆ ఘటన ఏమనగా, ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు అనారోగ్యానికి గురై కొన్ని రోజుల తర్వాత చనిపోయింది.
అదే చనిపోయినప్పుడు ఈ బిడ్డ ఏడుపును ఆపలేక, ఆ తల్లికి దూరం కాలేక, అతన్ని ఎవరు ఓదార్చలేనటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఆ తల్లి తన యొక్క అవయములను చనిపోక ముందుగా దానం చేసింది. తన కుటుంబం కూడా దానం చేశారు. ఈ దానం చేసిన దానిలో ఎవరో ఒక తల్లికి ఆ హృదయం అవసరమైతే ఈ హృదయాన్ని తీసుకొని వెళ్ళిపెట్టారు. అప్పుడు ఆ శిశువుని తీసుకొని వెళ్ళి ఆ తల్లి దగ్గర పడుకోబెట్టినప్పుడు ఈ సర్జరీ అయిపోయి ఈ గుండె చప్పుడుకి ఆ శిశువు నెమ్మది పొందుకున్నట్లుగా అనిపిస్తుంది. చిన్న పిల్లలే, 1 రోజు పిల్లలు, 2 రోజు పిల్లలు, 3 రోజుల పిల్లలు, వారికి తెలుసు వారి తల్లి ఎవరు అనేది. వారిని ఒకవేళ ఎక్కువ కాలం మనం దూరం ఉంచేస్తే మర్చిపోతారేమో, కానీ ఆ శిశువులకు తెలుసు. అందుకు ఆ తల్లి దగ్గరికి తీసుకోగానే ఆ శరీరములో నుండి ఒక రకమైనటువంటి భావన ఆ శిశువులోకి వెళ్ళిపోయి ఎవరు ఓదార్చలేనటువంటి ఓదార్పు తల్లిలో నుండి కలుగుతుంది. ఇప్పుడు ఆదాము ఏమంటున్నాడు తెలుసా? దేవుడు అంటున్నాడు, ఆదాము ఒంటరిగా ఉండుట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పినప్పుడు ఆయన దగ్గరికి అందరూ వచ్చారు. అందరంటే ఎవరు? సింహములు వచ్చాయి, పులులు వచ్చాయి, ఎలుగుబంట్లు వచ్చాయి, ఏనుగులు వచ్చాయి, జింకలు వచ్చాయి, జిరాఫ్లు వచ్చాయి, మేకలు వచ్చాయి, గొర్రెలు అన్నీ వచ్చాయి, నెమలి కూడా వచ్చింది, హంస కూడా వచ్చింది, అన్నీ వచ్చాయి. అన్నిటికీ పేరు పెట్టి పంపించాడు, కానీ ఎవరిలో తన స్నేహాన్ని చూడలేకపోయాడు. అప్పుడు దేవుడు అతడికి గాఢ నిద్ర కలుగచేసి ఆ ప్రక్కటెముకల నుండి స్త్రీని సృజించినప్పుడు ఆయన వెంటనే చూసి నాలో నుండి కలిగినటువంటిది, నరునిలో నుండి కలిగినది నారీ అనబడుతుందని చెప్పాడు. ఆ తర్వాత దేవుడు వారి క్లైమాక్స్ రాస్తున్నాడు. క్లైమాక్స్ ఏమిటి? క్లైమాక్స్ అనంటే ఇందు మూలముగా పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనులని చెప్పేసి, అంటే ఏమైనా చేస్తాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కథలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఇన్ని సినిమాలు నడుస్తున్నాయి అంటే, ఈ సినిమాలన్నీ చూపించేది ఏమిటి? అమ్మను ఎదిరించి, నాన్నని ఎదిరించి, అమ్మ నాన్నకి తెలియకుండా, అన్నయ్యలకి తెలియకుండా, వీళ్ళకి తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా ఎవరినో కలుసుకొని ఆ చెట్టు కింద, ఈ పుట్ట కింద, ఆ గుట్ట కింద కలుసుకొని ఆ తర్వాత వీరిద్దరు ఏకము కావడానికి 2 ఊర్లు చంపేసి, 100 మందిని చంపేసి వీళ్ళిద్దరూ వచ్చేసి కలుసుకుంటే అది సినిమా అవుతుంది, కథ అవుతుంది. ఏమి చూపిస్తున్నారు? నడుగుతూ తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోనంటే వారి ఏక శరీరం అవుతారు, వేరు కారని అర్థం, అంతేగాని ఇటువంటి సినిమాలు తీమని అర్థం కాదు. మన ప్రభు చూపించేది ఏమిటంటే ఆ కుటుంబములో ఆ విలువలను చూపిస్తున్నాడు. ఆయన ఆ విలువలను చూపిస్తున్నాడు. అంత మాత్రమే, కానీ వ్యతిరేకించి వెళ్ళిపోతున్నారని కాదు, వారు ఏక శరీరం అయిపోతారు. తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు మాట్లాడే ప్రేమ వేరుగుంటది, తోబుట్టులతో మాట్లాడే ప్రేమ వేరుగుంటది, సంతానంతో మాట్లాడే ప్రేమ వేరుగుంటది. అయితే కట్టుకున్న వారితో మాట్లాడే ప్రేమ అది వేరుగుంటది. అన్ని ఒకటి కాదు. మరి దేవునితో మాట్లాడే ప్రేమ కూడా ఒకటి వేరుగున్నది. ఆ మానవుడిని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆయన తన ఏకైక కుమారుని లోకములోనికి పంపించాడు. ఆ శరీరంలో వచ్చినటువంటి క్రీస్తు ఆయన ముందు లోకములో వెలుగుగా కనిపిస్తున్నాడు. ఆ తర్వాత పరలోక రాజ్యములో ఆయన వాక్యంగా కనిపిస్తున్నాడు. నేడు 2-3 కూడినటువంటి స్థలములో నేనుంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ తర్వాత పరలోక రాజ్యంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకై విజ్ఞాపన చేస్తున్న వాడే మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి త్వరగా వస్తున్నానని చెప్పేసి తండ్రి మహిమను తీసుకొని ఆ మధ్యాకాశములకు వస్తూ ఉన్నటువంటి ఆ ప్రభువును, ఆ సింహాసనం మీద ఆసినటువంటి ఆ దేవుణ్ణి ఇప్పుడు మన మధ్యలో మన కొరకు ఆదరణకర్తగా మన దగ్గరికి వచ్చినటువంటి పరిశుద్ధాత్మని త్రియేక దేవుని మనం చూస్తుండగా ఆ ఆదికాండములోనే, ఆ మొదటి అధ్యాయంలోనే, ఆ సృష్టి భాగంలోనే త్రిత్వమైనటువంటి దేవుడిగా దేవుడు వెలుగును తీసుకొని రమ్మని అనగా క్రీస్తును లోకంలోకి తీసుకొని వచ్చి ఆ తర్వాత ఆయన ఆత్మ ఆ జలముల మీద అల్లాడుచూ ఉండెను. ఆయన నోటితోటి పలికినప్పుడు సమస్తము కూడా చేయబడిను, కానీ మానవుని మాత్రం ఆయన తన స్వహస్తములతోటి సృజించుకున్నాడు. అంతగా మనల్ని ప్రేమించాడు. అయినా కూడా ఆ దేవుడు మనకు ఈ శరీరం ఇచ్చి ఆ తర్వాత 10 రెట్లు దానిని గొప్పగా చేసి
1000 సంవత్సరములకు వచ్చేటువంటి శరీరమునిచ్చి ఆ తర్వాత దానిని ఇంకా గొప్పగా చేసి అనంతములోకి దాన్ని తీసుకొని వెళ్ళి ఆ మహిమలకు తీసుకొని వెళ్తున్నప్పుడు అప్పుడు మనం మానవులుగా ఉండకుండా మనము ఆకాశంలో జ్యోతుల వలెనో లేకుంటే పరలోక రాజ్యములో ఆయన దూతల వలన కనిపిస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనము ఆ దేవుని సమ్ముఖమున ఉంటే అప్పుడు కూడా ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుణ్ణి మనము చూడలేము. ఎందుకంటే దాని తరువాత మరొక యుగము రాబోతుంది, మరొక సృష్టి రాబోతుంది, ఇంకా మహిమ కలిగినటువంటి సృష్టిగా అది మార్చబడబోతుంది. దేవుడు ప్రకాశించుతున్నటువంటి దేవుడు అందులో కనిపిస్తూ ఉంటే మనం ఇంకా ప్రకాశమానంగా మహిమ గల వారికి అందులోకి మార్చబడి ఆ రాబోయే సృష్టిలో మనం ఏమవుతాం మనకు తెలియదు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథము పాత నిబంధన క్రొత్త నిబంధన ఉంటే మరొక రోజు రాబోతున్నది. ఆ పరలోక రాజ్యం కొరకు మనం కనిపెట్టుకుంటున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు కొరకు మనం కనిపెట్టుకుంటున్నాం. ఆయన దూరముగా ఉన్నాడు, అయినా కూడా చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన కనిపించడు, అయినా కూడా ఆయన మన ప్రక్కనే ఉన్నాడు. యోబుతో అంటున్నాడు, యోబు నీ ప్రక్కనే నేను నడిచి వెళ్తున్నాను, అయినా నీవు నన్ను చూడలేకపోతున్నావు అంటున్నాడు. మనం ఆయన్ని చూడాలి అనంటే ఆ వెలుగును కలిగి ఉండాలి. క్రీస్తు అంటున్నాడు, నేనే వెలుగును అంటున్నాడు. నన్ను కలిగిన వాడు ఎన్నడూ కూడా చీకటిలో నడువక జీవపు వెలుగులో నడుస్తాడు అన్నప్పుడు నేను నా తండ్రిని ఎలాగైతే చూస్తున్నానో అప్పుడు మీరు నన్ను కలిగిన వారు నా తండ్రిని చూడటానికి ఆ వెలుగులోకి మీరు ప్రకాశించబడతారు. గనుక అటువంటి జీవం కొరకు ఎదురు చూడండి, అటువంటి ప్రత్యక్షతల కొరకు ఎదురు చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఆ భిన్నమైనటువంటి ప్రత్యక్షతలు పొందుకొని గొప్ప ప్రత్యక్షలు పొందుకున్నాడు. అయినా కూడా ఏమంటున్నాడంటే నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళి వచ్చేసాను, కానీ పరలోక రాజ్యం గురించి నేను వర్ణించలేనని చెప్తుంటే యోహాన్ అంటున్నాడు, పరలోకం అంతటి నేను చూసి వచ్చాను, అక్కడ నాకు వధించబడినటువంటి గొర్రె పిల్లైన క్రీస్తు యేసు కనిపించాడు. ఎందుకు? ఆయన రొమ్ముని ఆనుకొని ఉండేవాడు, అయినా చాలా దూరం నుంచి చూస్తున్నాడు. ఆ సింహాసనం నుండి ఆ కిరణములు వస్తున్నాయి, ఆ సింహాసనం నుండి ఆ మెరుపులు ఉరుములు వస్తున్నాయి, ఆ సింహాసనం నుండి సూర్యకాంత పద్మరాగం పోలికినటువంటి ఆ వెలుగులు కలుగుతున్నాయి. కానీ ఆ దేవుడి ముఖమును ఎవరు చూపించలేకపోతారు. ఎందుకంటే ఆ జీవుల సింహాసనం మీద ఆ రెక్కలతోటి కప్పివేసి ఆ దేవుడు కనబడకుండా, కానీ దేవుడు అని మాట చెప్పినప్పుడు ఆ 24 పెద్దలు 24 సింహాసనం మీద లేచి నిలబడి వారి తల మీద ఉన్నటువంటి కిరీటములు తీసి ఆయన పాదముల దగ్గర పడవేసి వారు సాష్టాంగం చేసి నీవు పరిశుద్ధుడవు 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 అని చెప్తూ ఉంటే ఒక్క మాట ఆఖరికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఈ ప్రయాసమంతట్లో మనం చేయాల్సిన పని ఏమిటంటే మన హృదయాన్ని శుద్ధిపరచుకొని ఆ దేవుని చూసేటువంటి ఆ మహిమను చూసేటువంటి విధముగా మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్దాం. ఆ రీతిగా చేయడానికి దేవుడు తన దివ్యమైనటువంటి మహిమను, తన దివ్యమైనటువంటి ఆత్మను, తన దివ్యమైన అభిషేకమును, జ్ఞానమును, అటువంటి జీవమును మనందరికీ కలుగ చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.